హాయ్ అండి. ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్లు తాళ్ళు పట్టి సేప్ ముక్కల్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చెప్పాం కదండి. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుని నెక్ పట్టి హ్యాండ్స్ సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తానండి. మనమైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కలిపి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లు వేసినప్పుడు ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకుని షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ షోల్డర్స్ని మనం ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 టైమ్స్ అయితే ఈ కుట్టు వేసుకోవాలండి. షోల్డర్ కుట్టుని మనం 2 టైమ్స్ వేయవలసి ఉంటుందండి. షోల్డర్స్ని కుట్టుకున్న తర్వాత మీకు షోల్డర్ దగ్గర చిన్న చిన్న హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చినా పీస్ వచ్చినట్టు కనిపించినా కట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కట్ చేయకూడదు. నేను వీడియోలో చూపించే విధంగా చిన్నగానే కట్ చేయాలండి. తర్వాత మెడపట్టి కోసము మనము క్రాస్ ముక్కలను అయితే 1.5 ఇంచ్ వెడల్పుతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాస్ ముక్కలన్నీ తీసి కలిపి జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనము వాటిని విడదీసుకుని ఈ విధంగా మెడపట్టిని అయితే మనము రెడీ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మెడపట్టి వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెడపట్టిని మనము 1/2 ఇంచ్ బయటికి వదులుకుని బ్లౌజ్కి జాయింట్ చేయాలండి. ఈ కుట్టు కూడా మనము 1/2 ఇంచ్ లోపలికి మాత్రమే వేసుకోవాలండి. అంతకంటే లోపలికి వద్దు. మొత్తం నెక్ అంతా కూడా 1/2 ఇంచు లోతుతోటే కుట్టుకోవాలి. ఒక చోట లావు కానీ ఒక చోట సన్నం కానీ వేయొద్దు. అలాగే మనకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుని మనం బ్యాక్ సైడ్ భాగానికి మడత పెట్టాలండి. చూసారు కదా, నేను బ్యాక్ వైపుకి మడత పెట్టి నెక్ పట్టిని స్టిచ్చింగ్ వేస్తున్నాను. అలాగే మీకు 1/2 ఇంచ్ అంటే ఒక ఐడియా ఉంటుంది కదండి. 1/2 ఇంచులో సగం అంటే 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా మీరు టేప్తో కూడా చూసుకోవచ్చు, లేకపోతే సెంటీమీటర్లో కూడా 1 సెంటీమీటర్ అన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ మీరు నెక్ మొత్తం కూడా ఒకే లెంత్ మీద ఈ పట్టీని అతుక్కోవాలి. ఇలా కనుక మీరు జాయింట్ చేసుకుంటే నెక్ రౌండ్ బాగా వస్తుందండి. ఒక చోట లాము ఒక చోట సన్నము వేసారంటే వంకరగా వస్తుంది, నెక్ రౌండ్ నీట్గా కనపడదు. కాబట్టి మీరు ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి. మనము ఇటు సైడ్ కూడా నెక్ పట్టీని 1/2 ఇంచు వదులుకుని కట్ చేసుకోవాలండి. తర్వాత మనకి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలండి. తర్వాత మనకి కుట్టేటప్పుడు మీకు ఈ విధంగా వంకర రాకూడదని చెప్పాను కదండి. మీకు ఒకవేళ వంకర వస్తే రెండో టైం అంటే రెండోసారి కుట్టు వేసి సరి చేయండి స్ట్రైట్గా వచ్చేలాగా. మీకు ఈ టిప్పు కూడా ఉపయోగపడవచ్చు, ట్రై చేయండి. మనం ప్రతి చోట కూడా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకూడదండి. తర్వాత మనము నెక్ పట్టీని ఇటువైపు నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మనం వదులుకున్న 1/2 ఇంచుని ఈ కుట్ల మీద ఈ విధంగా మడత పెట్టాలి. తర్వాత మెడపట్టిని ఈ కుట్ల మీద ఇటు సైడ్ నుంచి ఈ విధంగా మడత పెడితే మనకి పైన వైపు ఈ విధంగా వస్తుందండి. అప్పుడు మనము దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు మెడపట్టికి కానీ బ్లౌజ్ మీద కానీ కుట్టు పడకూడదు. మనకి రెండాట్లకి మధ్యలో మాత్రమే పడే విధంగా కుట్టు వేసుకోవాలండి. మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. రెండిటికి మధ్యగా కుట్టు పడే విధంగా వేసుకోవాలి. అప్పుడు మీకు మెడపట్టి చేతి పని చేసేటప్పుడు రౌండ్ బాగా తిరుగుతుందండి ఈ విధంగా కుట్టు వేసుకుంటే. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుంది. అలాగే మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనం ఇటు సైడ్ కూడా మెడపట్టి ఎగస్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మడత పెట్టి కుట్టునైతే ఫినిష్ చేయాలి. ఈ విధంగా మనకి మెడపట్టి కనుక జాగ్రత్తలు చూసుకుంటూ స్టిచ్చింగ్ వేస్తే ఒకే లెంత్తో వస్తుంది. చూసారు కదా, ఒక చోట లాము ఒక చోట సన్నము కాకుండా ఒకే విధంగా వస్తుంది. తర్వాత మనకి అడిగే వైపు నెక్ పట్టికి ఈ విధంగా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు షోల్డర్ దగ్గర హెచ్చు దగ్గర ఏమైనా వస్తే ఈ విధంగా సమానంగా కట్ చేసుకోండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు ఈక్వల్గా వచ్చే లేదని చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ చేతి పని చేసి నడుము వద్ద వదిలేసి అంటే ఈ విధంగా మడత పెట్టేస్తే ఈక్వల్గా రావాలన్నమాట.
నాకైతే ఈక్వల్గానే వచ్చేయండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే కూడా ఏం చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే అంటే పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే ఈ విధంగా ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. అదన్నా పావు ఇంచు హాఫ్ ఇంచు మాత్రమే కట్ చేయాలండి. ఇంకా ఎక్కువ వస్తే కట్ చేయొద్దు. నాకైతే ఎక్కువ అవ్వలేదు. ఇక్కడ బ్లౌజ్ పీసు లేని కంటే ఎక్కువ వచ్చిందే కట్ చేసుకున్నాను. ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు. పావు ఇంచు హాఫ్ ఇంచు పెద్ద తేడా ఏమీ రాదు. కానీ మీకు పావు ఇంచు కంటే హాఫ్ ఇంచు కంటే ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టి 4వ డాట్ వేసుకోవాలండి. ఈ డాట్ వల్ల ఏమీ నష్టం ఉండదు. కొంతమంది కస్టమర్లు అయితే కావాలని ఎంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా డాట్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పొడవు తగ్గుతుంది. అలా కాకుండా మీకు బ్యాక్ పార్ట్ పొడుగు ఎక్కువ అవుతాయి. అంటే ఫ్రంట్ పార్ట్ కంట బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువైతే ఏ విధంగా తగ్గించుకోవాలో కూడా చెప్తానండి. మనకి ఎక్కువగా బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ అవ్వదండి, ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా అవుతుంది. ఒకవేళ మీకు హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఎక్స్ట్రా వస్తే దీన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు మనం ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి లోతు తీసుకున్న భాగం వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మధ్యకి హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ 2 మార్కింగ్లు ఒకే చోటకు వచ్చే విధంగా హ్యాండ్ను చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. మనకి ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వేసుకుని కుట్టు కూడా హాఫ్ ఇంచు లోపలికి వేసుకోవాలి. మరీ చివరికి వేయకండి, వదిలేస్తుంది. అలాగే ఈ కుట్టు ఒక చోట చివరికి ఒక చోట లోపలికి వేయకండి. మొత్తం అంతా కూడా ఒకే లెంత్ మీద వేసారంటే హ్యాండ్ రౌండ్ నీట్గా వస్తుంది. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేశారంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. అలాగే ఒకే లెంత్ మీద రావాలి అని చెప్పాను కదండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్ మీద క్లాత్ జరపడం రాక కొంచెం వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా వంకరగా వస్తే మీరు రెండో కుట్టు అంటే మనం హ్యాండ్స్కి 2 టైమ్స్ కుట్టు వేసుకోవాలి కదా. రెండో కుట్టు వేసినప్పుడు స్ట్రైట్గా వేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు హ్యాండ్ రౌండ్ నీట్గా వస్తుందండి. అలవాటు కూడా అవుతుంది. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ మనకు అలవాటు కొద్ది చాలా సింపుల్గా అనిపిస్తుందండి. బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. అలాగే మనము ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగా చూసుకుంటూ సేమ్ ఇందాకట్లాగే హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత షోల్డర్ మధ్యకి హ్యాండ్ని మొత్తం ఈ విధంగా మడత పెట్టి సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలండి. సైడ్ జాయింట్లకి మనం ఆల్రెడీ పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదండి. ఆ మార్కింగ్ ప్రకారం మనం సైడ్ జాయింట్లు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే నాకు హ్యాండ్కి అయితే మార్కింగ్ ఇటు సైడ్కి వచ్చింది కానీ బాడీకి అయితే అటు సైడ్కి వెళ్ళిపోయినట్టుంది. అయినా సరే మీకు ఒక టిప్ తోటే సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవచ్చో చెప్తానండి. మనకు ఒకవేళ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తే ఏం చేయాలంటే ఎటు సైడు ఎక్కువ వచ్చిందో అటు సైడు కుట్టు ఇంకో కొంచెం లోతుకి లాక్కోవాలండి. అంటే మన హ్యాండ్కి బాడీకి కలిపి ఈ విధంగా కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుని ఈ విధంగా మడత పెట్టి మనకి ఎంత పొడవు అయిందో అంత పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకు హాఫ్ ఇంచు పొడవు ఎక్కువ అయితే పావు ఇంచు తీసుకోవాలి మార్కింగ్. ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇది మనకి 2 వైపులు తగ్గుతుంది. కాబట్టి మనకు హాఫ్ ఇంచు ఎక్కువైతే పావు ఇంచు మాత్రమే మార్కింగ్ చేసుకుని కుట్టు లాక్కుంటే మీకు హాఫ్ ఇంచు పొడవు తగ్గుతుంది. ఈ విధంగా కూడా మీరు ఫ్రంట్ సైడ్ పార్ట్ పొడవు ఎక్కువైతే తగ్గించుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఎక్కువైతే కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో పావు ఇంచు లోపలికి అంటే మీకు ఎంత పొడవు అయితే అంత పొడవుకి ఈ విధంగా కుట్టు వేసేసుకుని సైడ్ జాయింట్లు చేసేసుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము కుట్టు వేసేసుకోవాలి. మనకి చంక దాకా మార్కింగ్ ఉందండి, ఇక్కడ నుంచి మార్కింగ్ లేదు కదా. మనకి చంక లూజు నడుము లూజు సేమ్ ఈక్వల్గానే వస్తుందండి. కాబట్టి చంక లూజు మార్కింగ్ ఎంత వచ్చిందో కింద సేప్ ముక్క దాకా కూడా అంతే వెడల్పుతోటి కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలితే మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్తో కానీ టేప్ కొలతలతో కానీ మీరు నడుము లూజు చూసుకుంటే ఎక్కువ వచ్చినట్టు అంటే ఇంకా నడుము లూజు ఉన్నట్టు కనిపిస్తే ఇంకో కుట్టు లాక్కుంటే సరిపోతుందన్నమాట. అలాగే మనము కొచ్చుల కోసము 3 కుట్లు అయితే వేయాలండి. చూసారు కదా, ఆల్రెడీ ఒక కుట్టు కుట్టాను, రెండోది కుడుతున్నానండి. నేను
3 కుట్లు కూడా మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కుచ్చుల కోసం 3 కుట్లు అయితే వేసుకోవాలి. ఇవైతే మనకి 1/2 ఇంచు కంటే ఎక్కువ 1/2 ఇంచు కంటే తక్కువ వచ్చే విధంగా వేసుకోవాలండి. అంటే కుట్టుకి మధ్య గ్యాప్ ఆ విధంగా చూసుకుని వేసుకోవాలి. తర్వాత చివరి వైపున మనకి పీస్ రాకుండా ఉండడం కోసము ఇటు చివరిలో అటు చివరి మడత పెట్టి ఒక కుట్టు వేసేసుకోండి. క్లాత్ పీస్ వచ్చేదైతే ఈ విధంగా మడత పెట్టి వేసుకోవడం వల్ల పీస్ రాదు. వాల్ ఎక్స్తో కూడా మనకి పని ఉండదండి. ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఈ విధంగా వేసుకుంటే పిన్సింగ్ అయితే ఇలా వస్తుందండి. చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే నేను చెప్పి జాగ్రత్తలతో కనుక మీరు సైడ్ జాయింట్లు హ్యాండ్స్ జాయింట్ చేశారంటే మనకి చంక దగ్గర ఈ విధంగా ప్లస్ సింబల్ వస్తుందండి. చూసారు కదా, మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ప్లస్ సింబల్ వస్తుంది. మరొక సైడ్ కూడా మనకి ఈ విధంగానే వచ్చింది చూడండి.